ఇంటికి వెళ్ళే విధానంలో 30-40 మంది పోలీసులను అడ్డుకున్న సంగతి మీ కళ్ళారా కూడా చూశారు. మా వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు వచ్చారు అని చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే మా వాళ్ళ మీద రాళ్ల దాడి. స్వయాన ఆయన భార్య పైనుంచి కిందకి కుండీలు విసిరినటువంటి సందర్భం, పూల కుండీలు విసిరినటువంటి సందర్భం. అయినప్పటికీ కూడా సహించాం. పోలీసులు అరెస్ట్ చేసి ఆహ్వానిస్తే వెళ్ళినా, నా కాన్స్టిట్యున్సీలో ఒక కాలనీకి నేను వెళ్ళినా నన్ను సుమారుగా చూశారు మీరు 5 గంటల పాటు అరెస్ట్ చేశారు. బెయిల్ మీద 41 నోటీస్ తీసుకొని మేము వస్తాం. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం జరిగినట్టుగా. తర్వాత ప్రాంతీయ విభేదాలు, ఆంధ్ర తెలంగాణ విభేదాలు తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి తీరు, పార్టీ ఆ విధంగా మాట్లాడినందుకు ఆ శాసనసభ్యుడిని నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేయాలి. లేని పక్షంలో దీన్ని ప్రేరేపించి పార్టీ ప్రమేయం ఉందంటే పార్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చెప్పకుండా ఇదే పరిణామాలు కొనసాగితే జరగబోయే పరిణామాలకి ఆ పార్టీ నాయకులు బాధ్యత వహించాలి. పార్టీ ఆదేశిస్తే పార్టీ నాయకులు దీని మీద చర్య తీసుకోవాలి. లేదంటే ఇమీడియట్గా ఈ మాటలు మాట్లాడి ప్రశాంత వాతావరణంలో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినటువంటి కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా చూస్తూ ఉన్నారు. మమ్మల్ని దూషించడమే కాదు, మాట్లాడటమే కాదు, ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులను కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మీరే సోలింగులు పంపిస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో ప్రభుత్వ పరంగా అధికారులు ఏ రకంగా చర్య తీసుకోవాలి, పార్టీ పరంగా